చెర్రీ గారు, మేకింగ్ పరంగా ఈ సినిమా విషయంలో మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారన్నారు. అంటే నిదానంగా కూడా ఈ సినిమా రీచ్ అవుతుంది ఇంకా ఆడియన్స్‌కి అని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారండి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో? అంటే ఒకటండి ఇప్పుడు మేకింగ్ పరంగా ఐయామ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ యాక్చువల్‌గా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిచ్ ఇన్ ద మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై అండ్ చాలామంది వచ్చి చెప్పారు. ఇదే 30, 40 కోట్లు ఖర్చు పెట్టినట్టుంది సినిమా. ఏంటి ఇంత పెట్టారేంటి అన్నట్టుగా చెప్పారు. అంటే ఫ్లైట్ సెట్ అవ్వనియండి, ఆ కార్గో హోల్డ్ అవ్వనియండి, ఆ కాక్‌పిట్ అవ్వనియండి, ఇవన్నీ కూడా జెన్యూన్‌గా రియలిస్టిక్‌గా ఎంత రియలిస్టిక్‌గా ఉంటే బావుంటదో అంత చేసాము. సో, సో డెఫినిట్‌గా అది టేకింగ్ పరంగా వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ వరకు రీచ్ అవుతుందండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ రెస్పాన్స్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు yesterday towards the evening all shows were full. It shows that already the talk has percolated down and then is movie బాగుందిరా ఎంజాయ్ చేసి రావచ్చు అనే పాయింట్. అదర్ డే ఐ గాట్ సమ్ కాల్స్ ఫ్రమ్ yesterday I got calls from Bangalore also. Some of the exhibitors called me and said, సార్ చాలా ఎంజాయ్ చేసామండి ఈ మూవీ, భలే భలే తీశారండి. ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కదండి మూవీ అది బేసికల్. సో ఆ కొత్తదనం అనేది చాలామంది ల్యాపప్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉందండి నాకు. And that's what is happening, and I'm very confident that it'll continue to grow. And of course, there is a handicap. Audience are not going to the theater. There's no doubt about that. It's not because they're not going because the movies are bad or anything like that. Certain reasons I know either now whatever we are unable to decipher that problem. But in the circumstances, lo, I'm quite happy with the response. రితేష్ గారు, ప్రయోగాలు మీది జోనర్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. రితేష్ జోనర్ అని చెప్పేసి. ప్రయోగాలు చేయటం కంటిన్యూ చేస్తారా? అంటే ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇందాకన్నారు కామెడీ పెట్టకూడదని చెప్పేసి అన్నారు. బట్ అది ఎక్స్‌పెరిమెంట్స్ అనేది కొనసాగుతూనే ఉంటది ఎట్లా? కామెడీ పెట్టదని జోక్‌గా అన్నానండి. సో, బేసిక్‌గా ఫీడ్‌బ్యాక్ అనేది మనం ఎవాల్వ్ అవ్వడానికి ఎప్పుడు ఇంపార్టెంటే. సో, అంటే బేసిక్‌గా నాకున్న దాంట్లో ఎంతవరకు నేను 2 సైడ్‌లు మేనేజ్ చేయగలను. ఎక్స్‌పెరిమెంట్ ప్లస్ మన ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా కంటెంట్ గాని, అది గాని అదెప్పుడూ ఉండే ప్రాసెసే. అది ట్రై చేస్తూనే ఉంటాను. సో, నెక్స్ట్ మాత్రం ఇట్స్ జానర్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి, ప్యూర్ హారర్ బేస్డ్ కాబట్టి అందులో అదొకటి ఉంటది. దాని తర్వాతది ఐ విల్ కీప్ ఇన్ మైండ్. అంటే ఇలాంటి జోనర్‌కి చూసే ఆడియన్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నారని చెప్పి భావిస్తున్నారా ఎట్లాగా మీరు నిదానంగా? అంటే ఇలాంటి ఇప్పుడు ఇది తీసిన ఈ కైండ్ ఆఫ్ దానికి కూడా ఏంటంటే మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నారు. అంటే నేను బేసిక్‌గా ఫస్ట్ 'మతోల్రా' తీసినప్పుడు కూడా అంటే ఆ జానర్‌కి అంతమంది ఉంటారని నాకు డౌట్ ఉండింది గానీ, బేసిక్ ఫస్ట్ సినిమా కాబట్టి తీస్తారనంగానే మెయిన్ మనకి సినిమా ఓకే అవ్వాలి కాబట్టి అది. సో, అది తీసిన తర్వాత అంటే అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఓకే చూస్తున్నారు ఇది. కానీ కొంచెం మనం కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తే. ఎందుకంటే 2019 రిలీజ్ అయ్యే టైంకి బేసిక్‌గా డ్రగ్స్ అనే గురించి కూడా పెద్దగా అంతమందికి ఎక్కువ ఎళ్ళలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డ్రగ్ కల్చర్ గాని ఇలా ఉంది ఏంటి ఇది అని. కానీ అదే వాళ్ళకి ఎంజాయ్ చేశారు. అంటే నేను మామూలుగా యూత్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకున్నా కానీ ఆల్మోస్ట్ 50, 60 ఇయర్స్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారు. చాలామంది నాతో మాట్లాడారు కాబట్టి ఓకే ఉన్నారు. అంటే కొంచెం మనం వాళ్ళకి తగ్గట్టు ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా. సో, ఇప్పుడు బేసిక్‌గా ప్లాట్ బట్టే ఉంటదండి. సో, ఒకటేమన్నా వర్కౌట్ అయినప్పుడు చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేయాలన్న ఒక చిన్న ఏమంటారు ఏదోలే అది వస్తదనమాట చిన్నది. సో, అలా ఉంటది. కానీ యాహ్! ఐ విల్ ట్రై మేకింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లేడు, సత్య ఉండడండి నెక్స్ట్ సినిమాలో. సత్య ఉండడు, ఎవరు ఉండరు. సత్యాకి బ్రేక్ ఇస్తాంలేండి మేము. చెర్రీ గారు, హలో చెర్రీ గారు, నాగేంద్ర కుమార్. ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, యూ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ డెలివరింగ్ ఎ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, సార్. రియల్లీ.